శ్రీ పద్మావతి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ చైతన్య ఆచార్య వివాహ గృహప్రవేశ సకల నక్షత్ర నవగ్రహ శాంతి కార్యక్రమాలు చండీ వారాహి రాజశ్యామల హోమాలు చేయబడును. జాతకములు చక్రం వేసి చెప్పబడును. హస్త సాముద్రికం కూడా చూడబడును. టైమింగ్స్ ఉదయం 8 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు. ముందుగా ఫోన్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవలను. మా సెల్ నంబర్ 9493338232. బన్నీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ధర్మ సందేహాల్లో మరొక ధర్మ సందేహం గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు, ఇప్పుడు వచ్చేది మన ఆషాఢ మాసం ఉంది కదా, ఆషాఢ మాసంలో ఇప్పుడు నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో వధువు యొక్క ఇంటికి వరుణ్ నెలకూడదు అంటారు. ఆ 4 రోజులు కూడా మీరు కలవకూడదు అంటారు. అది అసలు ఎందుకు, అసలు కారణం ఏంటో కొంచెం వివరించండి. మీరు ఇబ్బందులు పెట్టేశారు. న్యాయంగా అయితే కొత్త పెళ్లి కొడుకు బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా. ఎందుకంటే ఆషాఢ మాసాన్ని పుష్యమాసాన్ని శూన్య మాసాలను కూడా చెప్తూ ఉంటారు కదండి. శూన్యము అందులోనే ఉంది కదా అర్థం, 0 అని అర్థం. అంటే శూన్యమాసం ఎందుకైందయ్యా అంటే మనం ఏదైనా 0 నుంచే కదా మొదలెడతాం. ఈ ఆషాఢ మాసంలో మనం పూర్వ రోజుల్లో మాట్లాడుకోవాలంటే మన పూర్వీకులందరూ కూడా వరి నాట్లు వేయడం కానీ ఈ పంట పొలాలకు సంబంధించిన పనులన్నీ కూడా మొదలు పెట్టుకునేవారు అనమాట. ఈ కొత్త పెళ్లి కొడుకు ఇంకా ఈ పనులకి వెళ్ళడం అనేసి ఇంటి దగ్గరే ఉంటాడు, ఇంకా కొత్త పెళ్లి కూతురు దగ్గరే కూర్చుంటాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ఆషాఢ మాసంలో ఒక చూరు కింద, అంటే ఆ అత్తగారు ఈ కోడలు అనే ఆవిడిద్దరూ కూడా ఒక గడప దాటి మళ్ళీ లోపలికి బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే చండ్రకర్రతో చేయిస్తారు, ఆ యొక్క గండాలు లోపలికి రాకూడదు అని చెప్పి కదా. ఆ గండ్ర చెక్క అంటారు కదండి, ఆ చెక్కతో చేసిన గడపని ఇద్దరు దాటకూడదు అన్న ఉద్దేశంతో ఆ శాస్త్ర ప్రమాణంతో ఈ యొక్క 4 రోజులు కూడా కొత్త పెళ్లి కూతురికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, ఈ అత్తగారు మాత్రం ఇక్కడే ఉండడం, ఈ అబ్బాయి ఇక్కడే ఉండడం, ఇంటి దగ్గర పనులు చూసుకోవడం, ఈ వరినాట్ల పనులు ఇవన్నీ కూడా చూసుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తూ ఉండేది. రెండో విషయం ఏమిటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ యొక్క శృంగారంలో చాలా పాల్గొనాలనే ఆశ ఉంటుంది కదండి. ఆ ఉద్దేశంతో కూడా చూస్తే మనం సరదాగా చమత్కారంగా చెప్పుకోవాలన్నా ఆ సమయంలో పొరపాటున వాళ్ళ గర్భం దాలిస్తే మీరు లెక్క పెట్టుకోండి, ఆషాఢ మాసం నుంచి 9 నెలలు అయ్యేసరికి మళ్ళీ వేసవకాలం వస్తుంది. అంటే ఈ మ్యాక్సిమం మే ఏప్రిల్ ఈ విధంగా వస్తూ ఉంటుంది అనమాట. ఆ సమయంలో ఆ యొక్క డెలివరీ సమయంలో, అంటే గర్భం బిడ్డ బయటకు వచ్చే సమయంలో చాలా ఇబ్బందులు పడతారు స్త్రీలు, చాలా బాధగా ఉంటుంది వాళ్ళకి అన్న ఉద్దేశంతో కూడా ఒక విధంగా అయి ఉండొచ్చు. ఈ 2 కారణాలు. అలాగే శాస్త్ర ప్రమాణం ఏంటంటే అత్తగారు కోడలు, కొత్త కోడలు అత్తగారు అంటే వివాహమైన మొట్టమొదట వచ్చే ఆషాఢ మాసం ఖచ్చితంగా అత్తగారు ఆ యొక్క కోడలు గారు ఒకే గడప దాటి అటు ఇటు తిరగకూడదు అన్న ఉద్దేశంతో ఒక గడప దాటకూడదు కాబట్టి ఈ అమ్మాయిని వేరేగా ఉంచమని చెప్తారనమాట.